హలో! హాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నిన్న కూడా చాలామంది వీడియో చేయమని చెప్పారు. అయితే టైం లేదు ఎందుకులే ఇంకా టైంలో అని అనుకున్నా. నిజంగా నాకు వీడియో వచ్చేసింది వాడిది. వీడియో వచ్చినప్పుడు నేను ఓపెన్ చేసి చూసిన. కొంతమంది మెసేజ్ రక్క వీడియో చేశాడు చూడండి అని చెప్పి. అసలు ఓపెన్ చేస్తే నిజంగా అసలు ఎంత స్క్రిప్టెడ్ అంటే అసలు అయ్య బాబోయ్! పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు కూడా సరిపోరు. చెప్పినా కదా నేను ఆడు పెద్ద డైరెక్టర్ అయిపోతే కొన్ని కోట్లు వచ్చేస్తే సినిమా కానీ ఆల్రెడీ చెప్పినా కదా వీడియోలో. అయితే వాడికి వ్యూస్ రావట్లేదు. ఓకేనా? వ్యూస్ రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మొన్న పిల్ల మీద చూడు చెప్పాడు 5 రోజులు. 5 రోజుల్లో వ్యూస్ బాగా వచ్చేసినాయి. మొన్న నిన్న గిన్నెల వీడియో కొంచెం తగ్గినాయో మరి ఇలా కొత్తగా పెడదాము. మరి అయితే ఆ ముద్ర బెండకాయ కాడ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి. లేకపోతే ఇప్పుడు అన్నప్రసన్నం అన్నది ఆగిపోవాలి. సో కొత్త ప్లానింగ్ ఏదోటి మధ్య మధ్యలో ఇలాగా వేస్తూ ఉంటే ఇలా వీడియోలు చేస్తూ ఉంటే వ్యూస్ పెరుగుతాయి అనమాట. అయితే ఈ స్క్రిప్టెడ్ ఎలా జరిగింది పాయింట్లు చెప్తాను చూడండి. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నిన్న గిన్నెలు అవి తెచ్చాము ఫ్రెండ్స్ అంటే ఇదేమో అయ్యో గిన్నెలు అంటే మర్చిపోయింది పైన గిన్నెల సామాన్లు ఉన్నాయి. నీకు కడుపుతో ఉన్నది ఎవడన్నా ఇల్లు గిన్నెలు తీసుకురా అంత పైన పెడతారా నీకు? అంత పైన పెట్టిన ఇద్దరు ఉన్నారు కదా మగోళ్ళు ఇంట్లో. ఆ ముద్ర బెండకాయ కూడా ఉన్నాడు, ఈ బుడ్డిగాడు ఉన్నారు కదా. నీకేం అవసరం పైకెక్కి తినికి ఇట్లా కరెక్ట్ తినికి నీకేం అవసరం అమ్మా? నిన్ను వంటే చేయనివ్వరు కదా వాళ్ళు. నిన్ను వంట చేయనివ్వరు, పిల్లలు మోయనివ్వరు, ఏం చేయనివ్వరు. నువ్వు అలా కూర్చుంటే మొగుడు వంట చేసి ఇంట్లో పనులు చేసి అన్నీ నీకు తినిపించేస్తాడు కదా. అంతే కదా ఇంకొన్ని కన్నీకి రెడీ ఉన్నావు నువ్వు. ఇప్పుడు మాలాగా అయ్యో ఇంట్లో అన్ని పనులు మేమే చేసుకోవాలి, నేను ఇంట్లో పిల్లల్ని స్కూల్లోకి పంపించాలి, ఇంట్లో వంటలు చేయాలి, మొగుడికి అన్నీ చేయాలా, ఇస్త్రీలు చేయాలా, వాషింగ్ మిషన్లో అవన్నీ మేము చేసుకోవాలి. కాబట్టి మాకు అమ్మో పిల్లలు కావాలంటే చాలా కష్టం. నీకేం కష్టం చెప్పు? ఆ బుడుకు మని కనేస్తావు. ఇంట్లో ఇద్దరు పనులు ఉన్నారు నీకు. ఒకరే నీకేం అవసరం పైన పెట్టి అవి లాగనీకి నీకేం అవసరం? స్క్రిప్టెడ్ అని అర్థమైపోయింది. ఇదేమైనా అవుతుంది. గిన్నెలంటే గుర్తొచ్చింది, పైన గిన్నెలున్న తీయాలి అన్నది. లోపు ఈడేమి ఇలా తీదిగలే అబ్బా ఇలా సై చేస్తున్నాడు. నీకు ఎక్స్ప్రెషన్స్ రావట్లేదమ్మా హీరోయిన్ గారు, సరిగ్గా పెట్టండి నల్ల హీరోయిన్ గారు అండి డైరెక్టర్ చెప్తున్నాడు ఈమెకి. దీనికి అర్థం కావట్లేదు. దీనికి ఏం తెలుస్తుంది మట్టి పురదానికి. తర్వాత అక్కడ స్కిప్ చేశారో ఏం చేశారో మళ్ళీ ఆన్ చేసి ఈ డే లోపు మాట్లాడుతాడు. ఇది వెళ్ళిపోయి అంటే ఇటు లాగుతుందంట. ఇటు లాగుతుంది. దాంట్లో ఏమున్నాయి ఆ డబ్బాలో ఒక అట్టపెట్టి ఒక చెప్తాను చూడండి. ఒక అట్టపెట్టిలో 4-5 కవర్లు వేసేసి ఒక 2 ప్లాస్టిక్ డబ్బాలు 3 ప్లాస్టిక్ డబ్బాలు పెట్టేసి అది పైన పెట్టినాడు ఆల్రెడీ ముందు ప్లానింగ్. పిల్లల్నేమి ఇటు తీసుకెళ్ళిపోయాడు. ఎవడో ముద్ర పెండగా ఇక్కడ పిల్లల్ని కింద ఫ్లోర్లోనూ పై ఫ్లోర్లో ఇటు పిల్లల్ని పెట్టుకుని ఉన్నాడు. ఇది స్క్రిప్ట్ అనమాట. ఈ డైరెక్టర్ ఆలోచించేసి ఈ డైరెక్ట్ హీరోయిన్తో చేపిస్తున్నాడు నల్ల హీరోయిన్ తోటి. అయితే ఇది వెళ్ళి ఇట్ట అంటుంది. అంటే ఇటు ఫోన్లో అన్నీ చూసుకుంటూనే మాట్లాడుతున్నాడు. అది కాదండి ఇప్పుడు పనులు ఉన్నాయి కదా అది ఉన్నాయి కదా నీడు ఇలాగలా మాట్లాడుతున్నాడు. ఇది ఏం చేద్దాం ఇది ఇలా లాగేటప్పటికి అది ఇలా అనేటప్పటికి ఎలా పడుతుంది? పక్క నుంచి పడుతుంది లేకపోతే నెత్తి మీద పడుతుంది. అంతేగాని ఇక్కడ ఎందుకు తగులుతుంది? ఇక్కడ ఎవడన్నా స్ట్రైట్గా వచ్చి కొడతానే ఇక్కడ తగులుతాడు. లేకపోతే కింద నుంచి తగులుతుంది. కానీ పైనుంచి వచ్చి వెయ్యి పడేవి ఇక్కడ తగలవు. దాంట్లో కూడా అంత సామాన్లు ఏమి లేవు. డబ్బా తెలిసిపోతుంది. ఆ గివర్లు అన్నీ అక్కడ. అమ్మ అని చెప్పి ఈడెళ్ళిపోతాడికి అని ఏడుతుంది. నేను కూడా యాక్టింగ్ ఇలాగ పడిపోయి అని ఆడవచ్చు ఒక 10 నిమిషాలు. ఎందుకంటే కెమెరాలో కనిపించదు కదా. అది ఎడుతూ ఉంటే ఈడేమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నీ అమ్మ నిన్ను ఎవడు చేయమన్నాడే అదే ఇద్దే అని. అసలు కాటన్ అక్కడ ఉందని కవర్లో పెట్టి ఈడిపోయి ముందే మెడికల్ షాప్కి వెళ్ళి ఇంత తీసుకొచ్చేసాడు అనమాట. ఉంటుంది కదా మనకి దూదు, అది తీసుకొచ్చేసి కవర్లో అక్కడ పెట్టి ఉంచాడు. ఓకేనా? అర్థమవుతుంది. అంతే. ఇది అనగానే వెళ్ళిపోయి ఆ కవర్లోంచి తీసుకొచ్చేసి అది కొత్తది చింపేసి ఇక్కడ పెట్టేశాడంట. ఇక్కడ రక్తం వచ్చేస్తుంది అని చెప్పి పిల్లని తీసుకెళ్ళిపోయాడు. ఓకే పక్క నుంచి అదేమో అనుంది. వాడేమో ఇలా టెన్షన్గా ఉన్నట్టు తీసుకెళ్ళిపోయాడు. ఫోన్ కట్టేశాడు కదా. మరి తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆఫ్ చేసి అది ఆఫ్ చేసో లేకపోతే అలాగే ఉండిపోయింది అనుకో కెమెరా, అది ఆఫ్ చేసి తర్వాత మళ్ళీ వీడియో చేసి మళ్ళీ ఎడిటింగ్ చేసి పెట్టొచ్చు కదా. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇట్లా జరిగిపోయింది, మా వైఫ్కి ఇట్లా జరిగిపోయింది, ఇది కూడా తర్వాత ఇట్లా హాస్పిటల్కి వెళ్ళామా లేకపోతే ఇది ఇట్లా బ్లడ్ వచ్చింది మరి చూపించవచ్చు కదా. అక్కడ ఇంత దూది పెట్టేశాడు. చూసిన అది ఎలా ఉందంటే చూడనికి ఏదో నుగర కక్కుకున్నట్టు ఏదో పాయిజన్ తాగితే నుగర వస్తుంది చూడు అట్లా ఉంది అది. నేను ఫస్ట్ అయితే పిక్ చూడగానే అట్లా అనుకున్నా. అసలు ఏమైపోయింది ఇదేంటి నుగర రావడం ఏంటని. అది దూది అనమాట. ఇక్కడ పెట్టాడు. అక్కడ బ్లడ్ లేదు ఏం లేదు. మరి పిక్ ఎవరు తీశారు మీకు? అదేమో ఇలా ఉంది. వెళ్ళేటప్పుడు అసలు కనిపించలేదు కదా మొహాలు. మరి ఆ పిక్ ఎలా వచ్చింది మీకు తమ్నెల్లో? అది ఇదేమో ఎలా ఉంది అది ఎలా ఉంది ఆడేమో ఇలా పట్టుకున్నాడు. ఆ తమ్నెల్లో పిక్ ఎలా వచ్చింది మీకు? ఇంత స్క్రిప్టెడ్ ఇంత ఇవన్నీ అయ్యి బాబా మీలాగా అసలు ఎవ్వరుండరు అసలు. నిజంగా మీకు పెద్ద పెద్ద అవార్డులు కూడా ఇవ్వచ్చు. ఈ డైరెక్టర్ లాగా ఎవ్వరు చేరండి. ఎవరైనా సినిమాలు ఆఫర్లు ఇస్తే కనుక ఈయనకి ఒక మంచి ఏమంటారు థ్రిల్లర్ సినిమాలు లేకపోతే సస్పెన్స్ సినిమాలు ఇలాంటివి డబ్బులు ఎక్కువ వచ్చాయి. ఇవి ఎలా చేయాలంటే ఈయన అడిగితే చెప్పేస్తారండి ఎవరైనా కానీ. అసలు ఏం స్క్రిప్టర్లో ఒక వ్యూస్ కోసం ఒక సబ్స్క్రైబర్స్ కోసం మరి ఇంత దిగజారిపోతారా? మళ్ళీ పెళ్ళం అసలు అది కడుపుతో ఉన్నదని కూడా లేకుండా నువ్వు ఇలాంటివి చేపిస్తున్నావు అంటే అసలు ఏమనాలి నిన్ను? అసలు 2 పిల్లలు ఉన్నారు, ఈ కడుపు అంటున్నావు, కడుపుతున్న దాంతో ఇవన్నీ
దాన్ని పైకి లేపుతారా, పైని తీయని చెప్తారా? తీసిందనుకో అది కింద పడిపోవడం, ఈమె ఇక్కడ పట్టుకుని అయ్యి బాబో ఆ చూసిన వీడియో అసలు ఏంటి, అసలు వీళ్ళు మరీ ఇంత దిగజారిపోతున్నారు వీడియోల కోసం. మరి ఇంతలాగా అసలు ఆ థంబ్నెయిల్ చూస్తేనే భయంకరంగా ఉంటుంది. లోన్ అక్కడ ఏం లేదు, అదంతా స్క్రిప్టెడ్ అని అర్థమైపోతుంది. వాళ్ళ ఫేసులు చూస్తేనే అర్థమైపోతుంది. మీరు ఎంత యాక్టింగ్ చేసినా కానీ యాక్టింగ్ తెలిసిపోతుంది. ఏం పెద్ద పెద్ద హీరోలు కాదు, పెద్ద పెద్ద కాదు మీరు, ఓకేనా? ఆ సినిమాలు వేరు, అవి వేరు. మీరు యూట్యూబ్ ఇప్పుడు చేసేస్తే కనుక ఏమైపోదు మీరు, ఓకేనా? అసలు జనాలు అసలు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎలా చూస్తున్నారు ఏంటి మరి? ఇప్పుడు మళ్ళీ కామెంట్లు ఆఫ్ చేసేసాడండి. మళ్ళీ ఒక రోజు పోయాక 2 రోజులు పోయాక మళ్ళీ ముదిరి పండుగ గాడు గురించి ఎంగేజ్మెంట్ గురించి చెప్పడమా, లేకపోతే పిల్లలకి ఏదో ఒకటి అయిందనా మళ్ళీ సెంటిమెంట్గా చెప్పడమా, లేకపోతే మీరే నా దేవుళ్ళు, మీరు లేకపోతే మేము లేము ప్లీజ్ అండి అని మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు. వీళ్ళు మళ్ళీ నమ్మేసి మళ్ళీ ఇప్పుడు జరిగిన స్టోరీ మళ్ళీ మర్చిపోతారు. ఏమైంది ఆ నల్లదానికి, ఏమైంది అసలు? ఇప్పుడు దెబ్బలు తగిలితాయి. ఇప్పుడు ఓకే తగిలింది అనుకుందాం, ఓకే పైనుంచి పడింది, ఓకేనా? మరి రక్తం మొత్తం చూపించాలి కదా నువ్వు. అక్కడ కెమెరా ఉంది కదా, నీకు తెలుసు కదా జనాలు నిన్ను నమ్మట్లేదు అన్నప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ అని చెప్పి, ఇదిగో ఇందాక ఇక్కడ పడ్డదండి, ఇదిగోండి ఇక్కడ గీసుకుందండి, లేకపోతే ఎందుకు ఇలా అసలు అది స్క్రిప్టెడ్ అండి, చెప్పనికి కూడా లేదు. మరి అలా ఎలా చూస్తున్నారో ఏమో జనాలు. కామెంట్లు ఆఫ్ చేసుకున్నాడు. మరి రేపు ఇప్పుడు పెట్టే వీడియోకి మరి ఏం చెప్తాడో, కామెంట్లు ఆన్ చేస్తాడో, లేకపోతే మళ్ళీ ఏ బాంబు పేలుతాడో చూడాలన్నమాట. అది మొత్తం స్క్రిప్ట్ తెలిసిపోతుంది ఆల్రెడీ. ఈడు చెప్పడం, అది యాక్టింగ్ చేయడం, పిల్లల్నేమో ముదిరిపెండగా ఇక్కడ తీసుకున్నాడు. మరీ ఇంత దిగజారిపోతామని అస్సలు అనుకోలేదు నేను. అసలు చూసే జనాలు కూడా ఇంక అట్లా చూస్తూనే ఉంటున్నారు. వాడి వీడియోలు తెలిసి కూడా ఇప్పుడు అందరూ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇది వాడు చేసేది కరెక్ట్ కాదనే చెప్తున్నారు అందరూ. ఆయన మీద ఏదో కావాలని ఎవరేం నిందలేయట్లేదు. అలా ఎందుకు చేయడం, ఎందుకు అంతలా ఎందుకు చేయడం? ఎందుకు పెళ్ళి కాకముందు బాగానే చేసేవాడు, మంచిగా చేసేవాడు, వంటలు చేసేవాడు, చక్కగా ఫాస్ట్గా ఎంతో మెచ్చుకునేవాడు, అందరూ చాలా ఆదరించేవాడు. ఎప్పుడైతే పెళ్ళి చేసుకున్నాక ఇట్లా ఎందుకు తయారయ్యాడు? ఓకే పిల్లలు పుట్టారు, పిల్లలు పుట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అన్న ఆ పిల్లలకి వాళ్ళు కూర్చుంటలేదు, పాకట్లేదు, ఏం చేయట్లేదు. వాళ్ళకి ఒక తల్లి కింద నీకు ఒక మనసు లేదా? ఇప్పుడు ఒక పిల్ల మనకు పుట్టిన పిల్లలు 1 గంట 2 గంటలు ఎవరి దగ్గర ఉంటేనే మనకి ఎంతో బాధగా ఉంటుంది. అమ్మో నా కూతురు, నా పిల్ల పడిపోతుందో, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచన ఉంటూనే ఉంటుంది. నువ్వు 2 పిల్లలకి కంటున్నా ఇంకోళ్ళని కనేస్తున్నావు, నీకు లేదా? ఈ పిల్లల మీద ప్రేమ చూపించవా నువ్వు? వాళ్ళకి తినిపించేది, వాళ్ళని జోకొట్టేది, వాళ్ళని నడుస్తుంటే, వాళ్ళు పాకుతుంటే ఆ సంతోషం చూచుకునేది, వాళ్ళకు ఒక 2 సంవత్సరాల వరకు అమ్మ అని మాటలు రావాలి, వాళ్ళని ఎత్తుకోవాలి, బయటకు తీసుకెళ్ళాలి, అన్నీ ఒక తల్లి కింద. పోనీ తండ్రి అంటే అందరూ పట్టించుకోరు, పోనీ ఓకే వదిలేసేయండి. ఒక ఆడదాని కింద అసలు నీకేంటి అసలు నువ్వు ఇంకా ఎక్కడున్నావు? అసలు నీకు బుర్ర ఉందా లేదా? నీ మొగుడు ఏం చెప్తే అది చేయడమేనా? వాడు పైనుంచి ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా చేసుకో, ఇప్పుడు వీడియోల గురించి అంటే చేసుకుంటావా నువ్వు? నీకు ఆలోచన అంటే ఉంటుంది. అసలు ఇలాంటి అమ్మాయిలు ఉండడం వల్లేనండి నిజంగా కొంతమంది మొగుళ్ళు ఇలా తయారు చేస్తారు అమ్మాయిల్ని. ఈమెకంటే ఒక బుర్ర లేదు. ఎందుకు ఇలా చేయడం? మన వ్యూస్ గురించి జనాలకు ఆల్రెడీ తెలిసిపోతుంది, తెలిస్తే మళ్ళీ మనకే ఇబ్బంది అని ఈమె చెప్పడం తెలీదా? పోను వద్దు, ఇప్పుడు పిల్లలు అప్పుడే వద్దు, ఇద్దరు చిన్నపిల్లలు కదా అని చెప్పడం రాదా? ఒక ఆడదాని కింద ఏం చిన్నపిల్ల, అంత చిన్నపిల్ల ఈమె? నాకు అర్థం కాదు అసలు. వీళ్ళు ఎందుకంటే ఇలా స్క్రిప్ట్లు చేయవలసిన అవసరం ఏముంది వీళ్ళకి? ఏం సబ్స్క్రైబర్ తక్కువ ఉన్నారా, లేదా వ్యూస్ తక్కువ ఉన్నాయా? ఏమి ఇప్పుడు అంత కోట్లు సంపాదించి ఏం చేయాలని? ఇప్పుడు ఏదో బాబు 1000 వ్యూసే వస్తున్నాయి, లేకపోతే 2 వ్యూసే వస్తున్నాయి, లేకపోతే 10 మందే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అబ్బా అంటే పోనీ ఏదైనా నువ్వు చేస్తున్నావు అంటే అది అనుకోవచ్చు. 10,000 కూడా కాదు, 2,000 3,000 ఉన్నారంటే. నీకు ఏకంగా లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వేలల్లో వ్యూస్, లక్షల్లో కూడా వ్యూస్ వస్తున్నాయి. ఇలా చేసి ఏం సాధించాలని నువ్వు? జనాల్లో చెడు తప్ప ఏముంటుంది నువ్వు ఇలా చేయడం వల్ల? అసలు నేను తిట్టనే కూడా నాకు ఓపిక లేదు ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే అసలు మరింత దారుణం. అసలు వ్యూస్ కోసం ఒక కడుపుతో ఉన్న అమ్మాయిని అవి లాగమని చెప్పడం ఏంటి, ఈమె లాగడం ఏంటి, అక్కడ దూది పెట్టడం ఏంటి, తమ్నేల్ అలా పెడుతున్నాడు. తమ్నేల్ అలా పెట్టి బయట ఒకలాగా లోన్ ఒకలాగా వీడియోలు చేస్తుంటే అసలు జనాలు ఏమంటారు? మన కామెంట్లు ఆఫ్ చేసుకుంటాడు, 2 రోజులు 3 రోజులు కామెంట్లు ఆఫ్ చేసుకుంటాడు, మళ్ళీ ఆన్ చేస్తాడు, మళ్ళీ మీరే నాకు ఏదో ఒక దైవం, లేకపోతే నాకు ఇలాగైపోయింది అలాగైపోయిందని చెప్తాడు. అదనమాట. అది ఫ్రెండ్స్ నేను ఈరోజు చెప్పవలసింది. వాళ్ళ వీడియోలో ఏం లేదు, మొత్తం స్క్రిప్టెడ్. ఆ పెద్ద డైరెక్టర్ హీరోయిన్తో చేపించాడు, కానీ తెలిసిపోయింది అందరికీ. వాళ్ళు చేసే ప్లానింగ్లు అన్నీ తెలిసిపోతాయి కాబట్టి తెలిసిపోయింది. నెక్స్ట్ ఏ వీడియో పెడతాడో చూసి నేను వీడియో చేస్తాను. ప్లీజ్ ఒకవేళ ఈ కామెంట్స్ నేను చెప్పినవి కరెక్టా కాదా అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.